విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్న మహాలక్ష్మి మనసు మార్చేసిన చక్రి. జ్వరంతో బాధపడుతున్న మహాలక్ష్మికి సేవలు చేసి మహాలక్ష్మికి దగ్గరైన చక్రి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇక కేశవ అయితే చాలా డల్గా ఉండి అలా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా కేశవాన్ని చూసి, ఏమైందన్నయ్య, ఎందుకు అలా ఉన్నావు? ఎప్పుడూ హుషారుగా ఉండే నువ్వు ఇప్పుడేంటి ఇలా ఉన్నావు అని కన్నా అడిగేసరికి, ఏం లేదురా, చిన్న ఇష్యూ అయిందంతే, ఏం లేదు, నేను బయటికి వెళ్ళొస్తాను, ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అని బయటికైతే వెళ్ళిపోతాడు కేశవ. ఇదేంటిది, అన్నయ్యకి ఏమైంది అర్థం కావట్లేదు, అక్కడ షాప్ దగ్గర ఏమన్నా గొడవ జరిగిందా ఏంటో, అన్నయ్య ఎప్పుడైనా డల్గా చూడలేదే అని ఇక మనసులో అనుకుంటాడు కన్నా. అయితే పెద్ద అన్నయ్య, కేశవ అన్నయ్య చూసావా నువ్వు అంత డల్గా ఉన్నాడో, ఏమైందంటావు అని ఇక కన్నా అంటుంటే, అవునా డల్గా ఉన్నాడా, అడగలేకపోయావా ఎందుకు డల్గా ఉన్నాడు అని ఇక పెద్ద అయితే కన్నాతో అంటుంటే, అడుగుదామని అనుకున్నాను అన్నయ్య, కానీ అన్నయ్య అసలు సరిగ్గా మాట్లాడలేదు, ముఖం కూడా పెట్టి చూడలేదు, కనీసం తల పైకెత్తకుండానే తల దించుకుని బయటికి వెళ్ళిపోయాడు. మరి అంత పెద్ద ఇష్యూ అక్కడ ఏమైందో నాకైతే అర్థం కావట్లేదు అన్నయ్య అని ఇక కన్నా చెప్పడంతో, అవునా, అంటే అంత పెద్ద గొడవ ఏమైంది, నిజంగానే చక్రికి వీడికి ఏమైనా గొడవైందా, లేకపోతే వీడికి బయట వాళ్ళకి ఎవరికైనా గొడవైందా వీళ్ళ షాప్ దగ్గర, తెలుసుకోవాలి అనిక పెద్ద అంటుంటే, సరే కేశవ అన్నయ్య వచ్చాక అడిగి తెలుసుకుంటానులే అన్నయ్య అనేక కన్నా అంటాడు. అదిగో మళ్ళీ వచ్చేసాడు కేశవ అన్నయ్య. అన్నయ్య ఏమైంది, నువ్వు డల్గా ఉన్నావని అన్నయ్యకి చెప్తే ఏమైందో కనుక్కోమని చెప్పాడు, చెప్పన్నయ్య అసలు ఏమైంది కేశవ అన్నయ్య అని కన్నా అడుగుతుంటే, అరేం లేదురా అనేక కేశవ అంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి వచ్చి, మీ అందరితో నేను మాట్లాడాలి అని అంటుంది. దేని గురించమ్మా? అది ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, నేను చక్రి బయటికి వెళ్తున్నాం అడ్వకేట్ దగ్గరికి అని ఇక మహాలక్ష్మి చెప్పేసరికి, అడ్వకేట్ అంటే ఎవరమ్మా? అదే లాయర్ పెద్ది, నేను చక్రి ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా, అందుకని విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాము అనిక మహాలక్ష్మి చెప్పేసరికి, ఏంటి విడాకులా అని ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి వదిన, ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా, ఎందుకు మళ్ళీ మీకు విడాకులు గుర్తొచ్చాయి అని కన్నా అడుగుతుంటే, అదేం లేదురా, తనకి నా మీద ఫీలింగ్స్ లేవు, నాకు తన మీద ఫీలింగ్స్ లేవు, కాబట్టి విడాకులు ఇచ్చేసుకుంటే బెస్ట్ కదా అని మహాలక్ష్మి అంటుంటే, అదేంటమ్మా, ఒకవేళ నువ్వు విడాకులు ఇచ్చినట్టు మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మళ్ళీ నేను తీసుకువెళ్ళిపోయి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయరా, కొంచెం ఆలోచించలేకపోయావా అని పెద్ద అడిగేసరికి, అలా లేదు పెద్ది, నాన్నకి తెలియకుండానే ఉంటాను, నేను పెళ్ళైన అమ్మాయిలాగే కనిపిస్తాను అందరికీ, కాకపోతే మనం దృష్టిలో మాత్రం మా ఇద్దరికి విడాకులు అయిపోయాయి, బయట వాళ్ళ జనాల దృష్టిలో మాత్రం ఇంకా నేను ఇంటి కోడలుగానే ఉంటాను, మళ్ళీ విడాకులు ఇస్తే మీ పరుగు ఎక్కడ పోతుందా అని భయం వేసి నేను ఇన్ని రోజులు విడాకులు ఇవ్వడానికి ముందుకు రాలేదు, కానీ మన చక్రి చేసిన పనికి నాకు చాలా భయం వేసింది, నేను భార్యని అనే హక్కుతోటి ఆ రూమ్లోకి వచ్చాడు కదా, ఒకవేళ అదే వేరే అమ్మాయి అయితే చక్రి వెళ్ళకపోతుంది కదా, నేను తన భార్యని అనే హక్కుతోనే వచ్చాడు కాబట్టి అప్పుడే నిర్ణయించుకున్నాను, ఈ తాళి నా మెల్ల ఉండకూడదని నిర్ణయించుకున్నాను అనిక మహాలక్ష్మి అయితే పెద్దికి కేశవకి కన్నాకి చెప్తూ ఉంటుంది. సరే మనం వెళ్దాం పదండి, ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పటికే, మళ్ళీ అడ్వకేట్ గారు ఉంటారో ఉండరో, పదండి వెళ్దామని ఇక చక్రిని తీసుకుని మహాలక్ష్మి అయితే ఇక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి ఇక విడాకుల గురించి మాట్లాడేసి ఇక విడాకులు అయితే శాంక్షన్ చేయడానికి అప్లై అయితే చేస్తారు. అమ్మ, మీకు విడాకులు రావడానికి కనీసం ఒక నెలన్నా పడుతుంది, ఈ లోపల మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే తీసుకోండి, కౌన్సిలింగ్ పీరియడ్ జస్ట్ మామూలుగా తీసుకోవడం తప్పలేదు, అది తీసుకున్నాక కూడా మీరు కలవకపోతే అప్పుడు విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కోర్టు, కాబట్టి ఆ కౌన్సిలింగ్ పీరియడ్కి అప్లై చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకోండి. సరే ఇక మీ ప్రాసెస్ అయిపోయినట్టే, ఇక వెళ్ళొచ్చు అని ఇక అడ్వకేట్ చెప్పేసరికి అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేస్తారు ఇక మహాలక్ష్మి మరియు చక్రి అయితే. ఏంటండి ఏమైంది అలా ఉన్నారు అని మహాలక్ష్మి చక్రిని అడిగేసరికి, ఏం చెప్పమంటారండి, ఏమీ లేదు, నా ముఖమే అంతలేండి అని ఇక చక్రి అంటుంటే, ముఖం మీద అలా ఏముండదే, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖం ఇప్పుడేంటి అలా వెలవెలబోతుంది, ఏమైందండి, కొంపతీసి మీరు నన్ను ఏమన్నా ఇష్టపడుతున్నారా ఏంటి, నన్ను భార్యగా చూస్తున్నారా అని మహాలక్ష్మి అడిగేసరికి, నేనా మిమ్మల్నా, లేదండి, మీరేం తప్పుగా అర్థం చేసుకోకండి, ఆ రోజు కూడా నేను ఏదో తాగిన మొత్తలో ఆ రూమ్లోకి వచ్చేసానే కానీ లేకపోతే చచ్చిన అలాంటి పని చేసేవాడిని కాదండి, నేను అలాంటి వాడిని కాదు, లేకపోతే అసలు మిమ్మల్ని రూమ్లోకి వచ్చినా నేను ముట్టుకోలేదండి, నిజం చెప్తున్నాను కదా, ప్రామిస్గా అండి, మీరంటే నాకు భయం, నేను ముట్టుకోను, అలాగే దగ్గరికి కూడా రాను, ఇప్పుడు కూడా దూరంగానే నడుస్తానండి అని చెప్పేసి ఇక చక్రి అంటుంటే, సర్లే ఇంకా విషయం గురించి వదిలేయండి, చెప్పండి ఎందుకు అలా మొహం ఇప్పుడు అలా పెట్టారు,
ఏం లేదండి. ఆ రోజు అలా జరిగినందుకే కదా ఈరోజు మీరు నా దగ్గర నుంచి విడాకులు కోరుకుంటున్నారు. లేకపోతే మీరు నాతోనే ఉండేవాళ్ళేమో కదా అని చక్రి అంటుంటే, నేను ఇప్పటికి కూడా మీ అందరితోనే ఉంటాను. కాకపోతే బయటికి ఎక్కడికన్నా వెళ్తుంటే ఈ మెడలో తాళి చూసి ఎవరన్నా నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? నీ హస్బెండ్ ఎవరు? ఏం చేస్తారు? అదేంటి? ఇదేంటి? ఎలా అయింది? అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తున్నారు. అదేదో విడాకులు తీసుకున్నాక ఈ తాళి తీసేస్తే ఒక పని అయిపోతుంది కదా! నీకు పెళ్ళయిందా అంటే అవ్వలేదు అని చెప్పడానికి కూడా నాకు బావుంటుంది అనిక మహాలక్ష్మి అయితే చక్రికి చెప్తుంది. సరే అండి. మీ ఇష్టం. నేనింకా మిమ్మల్ని ఏమి తప్పుగా అర్థం చేసుకోవట్లేదు. ఏమనుకోవట్లేదు కూడా. వదిలేయండి ఇంకా విషయాన్ని అని ఇక చక్రి చెప్పడంతో నేను ఎప్పుడో వదిలేశాను. ఆల్రెడీ సంతకం పెట్టేశారు కదా! ఇక అఫీషియల్‌గా విడిపోతే ఒక పని అయిపోతుంది మనం అనిక మహాలక్ష్మి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. చక్రి మాత్రం ఏంటో ఇలా అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది ఈవిడికి నా మీద కనీసం ఒక్క పర్సెంట్ కూడా ప్రేమ లేదని అని చక్రి అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళేసరికి మహాలక్ష్మికి ఎందుకో నీరసంగా ఉంటుంది. ఏమైందండి? ఎందుకు అలా ఉంది మొఖం? ఇప్పటిదాకా నన్ను వెలవెలపోయానన్నారు. మీ మొఖమేంటి అలా పెట్టారు? ఇల్లు వచ్చేసింది దిగండి అనిక చక్రి చెప్తుంటే దిగుతున్నాను. ఏమీ అవ్వలేదు అనిక మహాలక్ష్మి అయితే కారు దిగి కారు తలుపు వేస్తుంది. ఇక నడుస్తూ నడుస్తూ కళ్ళు తిరగడంతో మహాలక్ష్మికి చక్రి అయితే మహాలక్ష్మిని పడిపోకుండా పట్టుకుంటాడు. పట్టుకున్న వెంటనే మహాలక్ష్మి ఒళ్ళంతా చాలా వేడిగా కాలిపోతూ ఉండడం చూసి, ఏవండి ఏమైందండి? ఒళ్ళంతా ఇంత వేడిగా కాలుతుంది. ఏమైంది? చెప్పండి అని మహాలక్ష్మిని చక్రి అడుగుతుంటే, అబ్బా అదేం లేదండి, పదండి మీరు వెళ్దాం లోపలికి. అబద్ధాలు ఆడకండి, జ్వరం వచ్చింది. ఇప్పుడు దాకా లేని జ్వరం సడన్గా ఎందుకు వచ్చేసింది మీకు? చాలా హ్యాపీగా ఉన్నారు కదా ఇప్పటిదాకా. హ్యాపీగా ఉంటే అసలు జ్వరం ఎందుకు వస్తుంది? ఏం చెప్పండి, నిజం చెప్తారా చెప్పరా అని చెప్పేసి ఇక చక్రి అయితే గట్టిగా అడిగేసరికి, ఏమో తెలియదు చక్రి గారు, నేను మామూలుగానే నడుస్తున్నాను. ఈ లోపల మీ కారులో నుంచి కూర్చుని బయటికి దిగి నడుస్తున్నా సరే కళ్ళు తిరిగి అలా పక్కకి పడిపోయినట్టు అనిపించింది. ఒళ్ళంతా చాలా నీరసంగా ఉంది. ఇప్పటికిప్పుడు వచ్చేసింది. ఎందుకో నాకు తెలీదు. నా మనసులో ఏదన్నా బాధ ఉంటే అలాగే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం బాధ ఉందో కూడా నాకైతే అర్థం కావట్లేదు అని ఇక మహాలక్ష్మి అంటుంటే, మీకు అర్థం కాకపోయినా మీ మనసు మీకు చెప్తుంది. నన్ను మీరు ప్రేమిస్తున్నారని మీ మనసే చెప్తుంది. కానీ ఇంకా మీకు అర్థం కాలేదు ఆ విషయం అని ఇక చక్రి అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. సర్లే పదండి. ఇక ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు. ఏమో మహాలక్ష్మి ఏమైంది? రే చక్రి ఏమైంది? అంతనీసంగా ఉంది. ఏమో అన్నయ్య, ఆ కోర్టు దగ్గర దాకా వెళ్ళినప్పటికీ చాలా హ్యాపీగా ఉత్సాహంగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడేసి వచ్చి సంతకం పెట్టొచ్చాక కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇంటి దగ్గర దిగే లోపల జ్వరం వచ్చేసింది. ఏమైందో ఏంటో చూడండి అన్నయ్య, కొంచెం మీరన్నా సరే. జ్వరం వచ్చిందేమో అనుకుంటున్నాను. డాక్టర్కి ఫోన్ చేయనా అనిక చక్రి అడుగుతుంటే, అవునరా ఇది జ్వరమే, డాక్టర్కి ఫోన్ చేయి అర్జెంటుగా అని చెప్పేసి ఇక పెద్ద చెప్పడంతో సరే ఫోన్ చేస్తాను అనిక చక్రి అయితే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక డాక్టర్ ఇంకా రావట్లేదు, లేట్ అవుతుందని చెప్పి తెలిసి ఇక చక్రి అయితే మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళి తడబొట్ట నెత్తి మీద వేసి ఇక ఆ సేవలు ఈ సేవలు అయితే మహాలక్ష్మికి తెగ చేసేస్తాడు చక్రి అయితే. అది చూసిన మహాలక్ష్మి అయితే, ఈయన ఎందుకన్నా నాకు ఎన్ని సేవలు చేస్తున్నాడు? అసలు ఈయనకి నాకు సేవలు చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇంతలా చేస్తున్నారంటే ఖచ్చితంగా తినకి నా మీద ప్రేమ ఉంది. కానీ అది బయట పెట్టడం లేదు. అందుకనే విడాకులు తీసుకున్నప్పుడు కూడా మొహం ఇలా పెట్టుకున్నారు. ఆ రోజు అందుకే నా దగ్గరికి రూమ్లోకి వచ్చారు. నేను ఇష్టపడట్లేదు కదా మిమ్మల్ని అని ఆయనకు తెలిసి ఆ రోజు రూమ్లో కూడా వచ్చి ఉంటారు. అంటే చక్రి గారు నన్ను ఇష్టపడుతున్నారనమాట అని మహాలక్ష్మి అయితే ఇక చక్రి గురించి మనసులో అలా అనుకుని ఉంటుంది. ఏమండి లేచారా? ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్కి ఫోన్ చేసి చాలాసేపు అయింది, ఇంకా డాక్టర్ మాత్రం ఇంటికి రాలేదు. ఈ లోపల మీకు ఇంకా ఫీవర్ పెరిగిపోతుందేమో అని భయం వేసి సూప్ తాగించాను. తల మీద గుడ్డ పెట్టాను అంతే. మళ్ళీ మీరు నేను తప్పుగా ముట్టుకుందని అనుకుంటారని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే అండి అనిక చక్రి అయితే మహాలక్ష్మికి చెప్పడంతో మహాలక్ష్మి చక్రిని అలా చూస్తూ ఉంటుంది. ఏంటండి ఎలా చూస్తున్నారు? మళ్ళీ కోపంగానే వస్తుందా ఏంటి? చెప్పండి. మీరు ఇప్పుడు వెళ్ళిపోమంటే బయటికి వెళ్ళిపోయి కన్నాగాండో మా అన్నయ్యనో పిలుస్తాను. చెప్పండి, పర్లేదు, మీకు తోడుగా ఇక్కడ ఉంటారు అని చెప్పేసి ఇక చక్రి లేచి వెళ్ళిపోబోతుంటే, చక్రి పర్వాలేదు కూర్చో అని మహాలక్ష్మి అంటుంది. ఏంటిది ఇంత పాజిటివ్గా కూర్చోమని చెప్పారు? ఏమైందో ఏంటో ఈవిడికి. ఆయన నాకెందుకు? మళ్ళీ పొరపాటున కానీ నోరు జారి బాగానంటే మళ్ళీ దూరం అయిపోతాం మేము. ఎందుకు వచ్చింది? సైలెంట్గా కూర్చోవాల్సిందే అని చక్రి అయితే మనసులో అనుకుని మహాల్ దగ్గర అలా కూర్చుని ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ వస్తాడు. డాక్టర్ గారు వచ్చారా? ఇదిగోండి తినకి ఫుల్ ఫీవర్ అని
ఇక చక్కెర చెప్పడంతో, ఏంటమ్మా ఇప్పటికిప్పుడు ఫీవర్ వచ్చిందా లేకపోతే నిన్నటి నుంచి ఉందా? లేక్ డాక్టర్, ఇప్పటికిప్పుడే వచ్చింది. ఇప్పటికిప్పుడు ఇంత ఫీవర్ ఎలా వచ్చేస్తుందమ్మా? నువ్వు సడన్గా మనసులో నన్ను బాధ పెట్టుకున్నావా, లేకపోతే స్ట్రెస్గా ఫీల్ అవుతున్నావా, లేకపోతే ఎవరి మీదైనా బెంగ పెట్టుకున్నావా? ఇవన్నీ కలిపి ఒక్కసారిగా అటాక్ చేస్తేనే ఇంత పెద్ద హై ఫీవర్ వస్తుంది. చూసావా, నువ్వు అలా బెంగ పెట్టుకుని భయపడిపోయి స్ట్రెస్ పెట్టుకున్నా సరే ఇలానే వస్తుంది. అర్థమవుతుందా అని ఇక డాక్టర్ చెప్పేసి ట్యాబ్లెట్స్ చెప్పేసి వెళ్ళిపోతుంది. అయినా ఏంటమ్మా నువ్వు చిన్న చిన్న వాటిలకు కూడా ఇంత పెద్ద టెన్షన్ పెట్టుకుంటావా? చూడు ఇప్పుడు ఎంత పెద్ద జ్వరం వచ్చిందో, ఎప్పుడు తగ్గాలది? సరే నువ్వు రెస్ట్ తీసుకో అని పెద్ద అంటుంటే, ఏం లేదు పెద్ది, నాకంటూ అంత స్ట్రెస్ ఫీల్ అయ్యే జాబ్ కానీ నా లైఫ్ గురించి కంగారు పడాల్సిన పని కానీ నాకు ఇప్పుడు ఏమీ లేదు. అయినా సరే స్ట్రెస్గా ఎందుకు ఫీల్ అయ్యానో నాకు అర్థం కావట్లేదు అనిక మహాలక్ష్మి పెద్ద మాట్లాడుకుంటుంటే చక్రి అయితే బయటికి వెళ్ళిపోతాడు. అమ్మా మహాలక్ష్మి, ఇలా చెప్తుందానని తప్పుగా అనుకోకమ్మా. నువ్వు చక్రిగాడు నిన్న విడాకులు తీసుకోవడానికి వెళ్ళారు కదా, ఆ విడాకులు తీసుకుంటాగా నీకు హ్యాపీగానే ఉంది, కానీ నీకు లోపల మాత్రం చక్రిని వదిలిపెడుతున్నాను అనే వేదన ఎక్కువైనట్టుంది. నువ్వు కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోయావు, అందుకని నీ బాడీ ఈ విధంగా నీకు చెప్పి చూపించింది అని చెప్పేసి ఇక పెద్ద చెప్పడంతో, ఏంటి పెద్ది ఏం మాట్లాడుతున్నావు? నేను చక్రిని ఇష్టపడడమా? లేదు లేదు, నేనేం ఇష్టపడట్లేదు అని ఇక మహాలక్ష్మి అంటుంటే, అవునా, ఒకసారి నీ మనసాక్షిని అడుగు, చక్రిని ఇష్టపడుతున్నావా లేదా నీకే తెలుస్తుందమ్మా మహా. ఎన్ని రోజులు వాడు నన్ను బతంలాడాడు, నీకు చెప్పమన్నాడు, లేకపోతే అవి ఇవి ఇవ్వమన్నాడు, కానీ నేనే ఎందుకు నువ్వు మంచిదానివి, ఎందుకు నేను అలాగ వీడితో ఇబ్బంది పెట్టించడం అని అనుకున్నానే, కానీ వీడు కూడా చాలా ఇష్టంగా ప్రేమిస్తున్నాడని తర్వాత అర్థమైందమ్మా. అందుకని వాడికి సపోర్ట్ చేద్దాం అనుకుని వాడికి సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఇన్ని రోజులు. చక్రి చాలా మంచోడమ్మా. ఇప్పుడు నీకు ఒంట్లో బాగోకపోతే వాడి దగ్గరుండి ఎన్ని సేవలు చేశాడో నీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసినంత వరకు. కానీ నిజంగానే నేను ఎలా చేశానో అలా చేశానని ఎప్పుడు గొప్పలు బయటికి చెప్పుకోలేదు. చూసావా, నీకు ఇన్ని సేవలు చేసినా నిన్నేమన్నా అన్నాడా? ఏమనకుండా నేను మాట్లాడుకుంటాం అని తెలియగానే బయటికి వెళ్ళిపోయాడు. అదమ్మ వాడి మనస్తత్వం. నువ్వంటే చాలా ఇష్టం, నీకన్నా ఎప్పటికైనా అర్థమైతే చాలు అని చెప్పేసి ఇక పెద్ద అనేసి బయటకైతే వెళ్ళిపోతాడు. చక్రికి నేనంటే ఇష్టమా, కానీ నాకు అసలు జ్వరం ఎందుకు వచ్చింది? అమ్మా ఇంకో విషయం. ఏంటి పెద్ది? ఏం లేదు, నిన్నటి దాకా హ్యాపీగా ఉన్న మనిషివి నువ్వు సడన్గా మంచం మీద పడ్డావు కదా, దానికి కూడా కారణం చక్రి అని నేను నమ్ముతున్నాను. కావాలంటే నీ మనసాక్షిని అడిగాను ఇక పెద్ద అనేసి బయటికి వెళ్ళిపోతాడు. ఏంటిది? అయినా నా మనసాక్షిని అడగాల్సిన అవసరం ఏముంది? నాకు తెలీదా నాకు నచ్చిన వాళ్ళు ఎవరో? అయినా ఎందుకని నా మనసాక్షిని అడగాలి? సర్లే, నా మనసాక్షిని అడిగి చూద్దాము అని ఇక చక్కెరతో గడిపిన క్షణాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక అవి చూసి నిజంగానే మొగుడు పిల్లల్లాగే ఉన్నట్టు మేము బిహేవ్ చేశాము నిజంగానే అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. చక్కెరని ఎందుకు బాధ పెట్టాను, తప్పు చేశాను, చక్కెరని ఇప్పుడు నేను ఇష్టపడుతున్నాను, కానీ ఆ విషయం తనకి చెప్పను, ఇంట్లోంచి వెళ్ళను, డివోర్స్ అప్లై చేశాం కాబట్టి డివోర్స్ మళ్ళీ తిరిగి వచ్చేసాక అప్పుడు దాన్ని బట్టి నేను చక్కెరని ప్రేమిస్తే ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని ఇక మహాలక్ష్మి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. చక్కెర అప్పుడు లోపలికి వచ్చి, ఏవండి ఎందుకు లేచారు, ఇదిగా భోజనం చేసి టాబ్లెట్ వేసుకోండి అని చెప్పేసి ఇక చక్రి అయితే పనుల మీద పనులు ఇక మహాలక్ష్మి సేవలు చేస్తూ మహాలక్ష్మిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఇక మహాలక్ష్మికి అయితే చక్రి మీద లైట్గా ప్రేమ పడుతుంది. చక్రి అని ఇక పిలవడంతో ఏంటి అని పిలుస్తుంది మహాలక్ష్మి. ఏంటండి ఇంతలా పిలిచారు, ఏమైంది, మళ్ళీ కొడతారా తిడతారా చెప్పండి అని ఇక చక్రి అంటే, ఎప్పుడు కొట్టడానికి తిట్టడానికి పిలుస్తాను అనుకుంటున్నావా, ఇలా రా ఒకసారి అని చెప్పేసి ఇక చక్రిని పిలిచి చక్రిని అయితే హక్ చేసుకుంటుంది మహాలక్ష్మి. ఏమండి ఏంటండి ఇది, మీరు నన్ను హత్తుకున్నారేంటి, నీకు నన్ను హత్తుకోవాలని లేదా అంటే, అది కాదు అని చెప్పేసి ఇక అంటే నాకు కూడా మీరు ఇష్టమేనండి, కాకపోతే మీరు ఎలా తట్టుకుంటారో చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారా అని భయం వేసి ఇన్ని రోజులు చెప్పలేదు అని ఇక చక్రి అంటుంటే, నాకు తెలుసండి నేనంటే మీకు ఇష్టమని నాకు బాగా తెలుసు, అందుకని ఇన్ని రోజులు మిమ్మల్ని నేను అడుగుతూ వచ్చాను, కానీ మీరు ఎప్పుడు చెప్పలేదు. సర్లే మీకు కూడా ఇష్టం లేదు కదా అని అందుకే డైవర్స్ విషయాన్ని నేను ముఖం మీద అడిగేశాను, మీరు కూడా ఒప్పుకున్నారు కాబట్టి డివోర్స్ ఇచ్చేసాము. సర్లేండి, ఏదొకటి మీరు నా మీద చూపించే కేర్కి
ఇలా ఎవ్వరూ చూపించరు అని మీరు నిరూపించారు. మా నాన్న కానీ మా అన్నయ్య కానీ ఎప్పుడు నన్ను ఇలా చూసుకోలేదు. మీరే మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూశాకనే అబ్బాయిల్లో కూడా ఇంత మంచిగా ప్రేమిస్తారా అని ఇప్పుడే తెలిసింది నాకు అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అంటుంటే అవునండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఇక చక్రి అయితే మహాలక్ష్మికి నేను ప్రేమిస్తున్నాను అనే విషయం చెప్పేస్తాడు. తెలిసింది చెప్పాను కదా నాకు తెలుసని అనిక మహాలక్ష్మి అయితే ఇంకా నీరసంగా ఉండడం వల్ల మహాలక్ష్మికి కళ్ళు తిరుగుతాయి. మహాలక్ష్మి కింద పడిపోతుంటే పట్టుకొని ఏవండి ఎందుకండి లేచి వచ్చారు ఇప్పుడు నేను పట్టుకోవడానికా ముందు వెళ్ళి పడుకోండి అని చెప్పేసి ఇక మహాలక్ష్మిని ఎత్తుకొని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెడతాడు చక్రి. ఇక చక్రి చేసే కేర్ చూసి ఇక మహాలక్ష్మి అయితే చాలా ఎక్కువగా తనని ప్రేమించడం మొదలు పెడుతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఫ్యూచర్లో కంపల్సరీగా చక్రి మహాలక్ష్మి మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంకా ఫ్యూచర్ ఎపిసోడ్స్ అలాగా మీరు మమ్మల్ని ఫాలో అవుతే టీవీల కంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.